ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజీ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం కృత్తిక నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, ఈ నక్షత్రంలో జన్మించిన వారి జీవితం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏ విధంగా ఉండిపోతుంది మేడం? కృత్తికా నక్షత్రం అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు అంటారు ఈ నక్షత్రానికి. ఇది అగ్నితత్వమైన నక్షత్రం. ఈ నక్షత్రంలో గుణగణాలు తీసుకోవాలి అంటే చాలా విషయాల్లో వీళ్ళు ఇప్పుడున్న కాంబినేషన్స్ ఏంటంటే, పూర్వకాలంలో కృత్తికా నక్షత్రం అంటే ఒక నిజాయితీగా నిలబడేవాళ్ళు, ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు, ఏ మాట అయినా పడకుండా నిలబడి దానికి సమాధానం చెప్పి ధన్మంగా బతికేవాళ్ళు. ఇది ఒక 50 ఏళ్ల కిందట. ఇప్పుడున్న కాలంలో ఉన్న మనుషుల్లో మార్పు అనేది ఎలా ఉందంటే, కోపం చాలా ఎక్కువగా ఉంటుంది, మాట తీరు కొంచెం ప్రవర్తన వెంటనే మాటకి మాట సమాధానం చెప్పే తీరు ఉంటుంది. కానీ దీంట్లో నిజాయితీ ఉందా, ధర్మం ఉందా, న్యాయం ఉందా అంటే అది మళ్ళీ ప్రశ్నార్థమే. ఎందుకంటే జాతకంలో లగ్నాలు బాగుంటే వీళ్ళు నిజాయితీగా ధర్మంగా బతుకుతారు. ఒకవేళ లగ్నాలు సరిగా రాకపోయినా, బాగాలేకపోయినా, పాప దృష్టి ఆ లగ్నానికి ఉన్నా అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అధర్మంగా ప్రవర్తిస్తుంటారు. దీనివల్ల ఈ కృత్తికా నక్షత్రంలో ఉండే లక్షణాలు ఏంటంటే, అమ్మాయిలను అబ్బాయిలను తీసుకుంటే మాట చాలా స్పీడ్గా ఉంటుంది. ఏ మాటకి ఆ మాట మనకు సమాధానం చెప్తూ ఉంటారు అనమాట. ఏదైనా అంటే ఒక మాట కూడా పడకుండా ఆన్సర్ ఇస్తూ ఉంటారు. ఈ ఆన్సర్ ఇచ్చే దాంట్లో అవతల వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనేది ఆలోచించరు. సో కొంతమంది మనం ఏంటంటే, కొంతమంది పెద్ద అనగానే సరే పెద్దవాళ్ళు కదా ఫోన్లే అంటే అన్నారు, వాళ్ళు ఏమైనా అంటే మనకేమో అవుతుందా ఏంటి, ఏమవుతుందని చెప్పేసి వదిలేస్తారు. కొన్ని చిన్నవాళ్ళు కదా, వాళ్ళకి అంత తెలియక మాట్లాడుతున్నారు, తెలియని వాళ్ళని ఏమంటాం అని చెప్పేసి వదిలేస్తాం. కానీ వీళ్ళు అలా కాదు, ఎవరైనా సరే అది సంబంధం లేదు, గట్టిగా ఆన్సర్ ఇవ్వడమే అలవాటు వాళ్ళకి. ఎందుకు ఇంత పవర్ అంటే, ఈ నక్షత్రానికి అధిపతి రవి. వీళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే ఎవరికి ఒక వంక పెట్టకుండా చేద్దామని వెళ్తారు. అది ధర్మం అధర్మం అని ఆలోచించద్దు. ఎందుకంటే దీంట్లో 2 రకాల పద్ధతులు ఉంటాయి ఈ కాలంలో వాళ్ళకి. సో వాళ్ళు ఎవరు వంక పెట్టకూడదు. ఏదైనా వంక పెడితే గట్టిగా ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రానికి 1వ పాదం వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటుంది. అయితే 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. దానివల్ల ఏంటంటే శుక్రుడు ఒక కళలు, తర్వాత కుజుడు ఒక అనుగ్రహం, 2 కలిసి ఉంటాయి వీళ్ళకి. సో కుజుడు అనుగ్రహం ఏంటంటే ధనానికి లోటు ఉండదు, సంపాదించడానికి వెనకారకుండా సంపాదిస్తుంటారు. శుక్రుడు ఒక కళలు ఏంటంటే ఆకర్షణీయంగా ఉంటాయి. ఏ పని చేసినా వాళ్ళు చెప్పేది, వాళ్ళ మాటలు అన్నీ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు చెప్తే అయిపోతుంది, వీళ్ళతో మనం ట్రావెల్ చేయొచ్చు అని ఎదుటి వాళ్ళు ఈజీగా నమ్ముతారు. వీళ్ళని అంత ఈజీగా మాట్లాడగలుగుతారు. ఇది ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళ గుణగణాలు. ఇక ఈ నక్షత్రానికి ఉండే రాసాధిపతులు ఎవరైతే ఉన్నారో శుక్రుడు కుజుడు ఉండడం వల్ల ఏంటంటే కాస్త మానసిక సంఘర్షణ వీళ్ళకి ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే కుజుడికి శుక్రుడికి అంత అనుకూలంగా ఉండదు కనుక, ఈ 2 భావాలతో కలిసి ఉన్న నక్షత్రం కనుక ఇది వీళ్ళకి జీవిత భాగస్వామితో కొంతంత ఇబ్బందులు వీళ్ళు అనుకునే విధంగా రారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆపోజిట్లో వస్తారు. వీళ్ళకి మాత్రం సంఘర్షణ అంటే దేనికోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నిత్యం? వీళ్ళ ఆందోళన దేని గురించి అంటారు ఎక్కువగా? వీళ్ళకి జీవిత భాగస్వామి వల్ల. ఎందుకంటే ఎప్పుడు కూడా వీళ్ళంతా కష్టపడి సంపాదించిన ఎవరైనా సరే, ఒక కుటుంబం బాగుండాలంటే ఏం చేస్తారు వాళ్ళు? వైఫ్కి పిల్లల కోసం ప్రయారిటీ ఇస్తారు. కానీ వైఫ్ అనుకూలంగా లేకపోతే వాళ్ళకి అది సంఘర్షణ ఉంటుంది. ఏంటి, నాకు అందరినీ నేను ప్రపంచంలో ప్రతిదీ మార్చుకోగలను కానీ వైఫ్ని మార్చుకోలేనా అనే బాధ వాళ్ళకి కలుగుతుంది. అలాగే అమ్మాయి అనుకోండి, అబ్బాయి ఆపోజిట్ ఉంటాడు. సో ప్రపంచంలో అన్ని విషయాల్లో నేను ఎలాగైనా మేనేజ్ చేసి రాగలుగుతా, కానీ వైఫ్తో ఎందుకు నాకు ఈ ప్రాబ్లమ్స్, అది హస్బెండ్తో ఎందుకు నాకు ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పి అమ్మాయి ఆలోచిస్తుంటుంది. సో సంఘర్షణ అనేది వీళ్ళకి మానసిక సంఘర్షణ దానివల్ల ఉంటుంది. ఇంకా కొంతమందికి సంతానం వల్ల, సంతానం నిలబడకపోవడం. ఎక్కువ కృత్తికా నక్షత్రంలో అమ్మాయిలకి కొంత మానసికంగా ఆరోగ్యంగా కొంత ఇబ్బందులు ఉంటాయి. అంటే అనారోగ్య సమస్యలు కాస్తంత ఉంటాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు అంటే, కొంతమందికి ప్రెగ్నెన్సీ నిలబడదు. ఆ ఒక రకమైన సమస్యతో వాళ్ళు బాధపడుతుంటారు. ఎందుకు నాకు సంతానం కలగట్లేదు, సంతానం అసలు నాకు పుడతారా లేదా అనే ఒక ఆందోళన వాళ్ళకు ఉంటుంది. దీనికి లగ్నాలు, దీనికి డిపెండ్స్ అని ఓన్లీ నక్షత్రాన్ని మనం తీసుకొని, ఇప్పుడు ఏది కూడా నక్షత్రం ఒకటే తీసుకొని లైఫ్ లాంగ్ వచ్చేది. లైఫ్లో కొన్ని విషయాలు లగ్నానికి సంబంధించి ఉంటుంది. అంటే వాళ్ళ జాతకంలో రాశి కాకుండా లగ్నం ఉంటుంది. ఆ లగ్న భావం నుంచి వాళ్ళ జీవితం మార్పు అనేది జరుగుతుంది. లగ్నానికి పాప దృష్టి ఉందా, శుభ దృష్టి ఉందా? సో పాప దృష్టి ఉంటే ఖచ్చితంగా ఆ పాపాత్మమైన పనులే జరుగుతాయి వీళ్ళకి. వాళ్ళు చేయకపోయినా చేయాల్సిన పరిస్థితే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఉంటారు. అదే లగ్నం బాగుంటే ఆటోమేటిక్గా వీళ్ళ జీవితంలో మంచి జరుగుతూ ఉంటుంది, మంచికి వెళ్తూ ఉంటారు. కానీ నక్షత్రానికి ఉండే గుణగణాలు ఏదైతే ఉన్నాయో అవి వీళ్ళ మీద 30% పనిచేస్తుంటాయి.
వృత్తిపరంగా ధనపరంగా ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి అంటారు వీళ్ళకి? వీళ్ళు చాలా వరకు ఏంటంటే కృత్తిక నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రొఫెషనల్స్ ఎంచుకుంటారు. వాళ్ళు ప్రొఫెషనల్ రంగంలో ఉంటారు. వాళ్ళు ప్రొఫెషనల్గా బతకాలని అనుకుంటారు. ఉద్యోగాలు కానీ ఎవరి కింద పనిచేయాలని కానీ అది చాలా యాంకర్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, రైటర్స్ ఉంటారు, సింగర్స్ ఉంటారు. సో ఈ నక్షత్రానికి ఉండే లక్షణం ఏంటంటే ఒంటరిగా పోరాడము, 10 మందిని కలుపుకోవడం, ఇది వీళ్ళ లక్షణం అన్నమాట. సో అందుకని వాళ్ళు ఏదైనా వాళ్ళకు గోల్స్ అనేది అన్ని కూడా ఇండిపెండెన్స్. ఎప్పుడు కూడా ఉద్యోగం చేసే వాళ్ళు మనం 10% తీసుకోవచ్చు దీంట్లో. ఉద్యోగం చేస్తున్నారు అంటే అది డిపెండ్స్ ఆన్ మన జాతకం బట్టి. సో ఉద్యోగం 10%, వ్యాపారం అనేది 100% చేస్తారు. సో బిల్డర్స్గా చాలామంది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కొంతమంది, తర్వాత ఆర్కిటెక్ట్స్గా కొంతమంది బాగా పనిచేస్తారు. అంటే వీళ్ళ డిజైనింగ్ కానీ వీళ్ళు చేసే వర్క్ కానీ ఎదుటి వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే శుక్రుడు ఒక తత్వం ఉంటుంది కనుక వీళ్ళకి ప్రతి ఒక్క దానికి ఆ కళలు వీళ్ళకి అవలంబిస్తుంటాయి. అందువల్ల వీళ్ళు ఖచ్చితంగా మంచి మంచి రంగాల్లోనే స్థిరపడతారు. ఇక ధనం అనేది వీళ్ళకి ఏంటంటే ఒక మనీ ఫ్లోలోనే ఉంటుంది. వీళ్ళకి ఒక్కసారి స్టక్ అయితే ఇక రాదు, అది చాలా కష్టం వాళ్ళకి. అది ఒక్కొక్కసారి వాళ్ళకి కొన్ని ఏళ్ళు నడుస్తున్నా సరే అది డబ్బు చేసి చూడక, డబ్బు రాక బాధపడే వాళ్ళు ఉన్నారు ఇందులో. వీళ్ళకి ఏ దశ బాగుంటుంది అంటారు? అలాగే వివాహ పరంగా సాధారణంగా ఏ ఏజ్ లో ఎక్కువ అవడానికి వీళ్ళకి ఆస్కారం ఉంటుంది అంటారు? దశ అనేది వీళ్ళకి మామూలుగా పుట్టినప్పుడు రవి మహాదశ పుడతారు. రవి మహాదశ అంతదశ. రవి దశలో వీళ్ళకి ఆ తర్వాత వచ్చి చంద్ర మహాదశ. చంద్రుడు జాతకంలో యోగంగా బాగుంటే వీళ్ళ జాతకానికి చంద్రమహాదశ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత వచ్చే ఏదైతే కుజ మహాదశ ఉందో అది కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. వచ్చే రాహు దశ అది బాగుండాలి. అది ఖచ్చితంగా రాహు మంచి ప్లేస్లో ఉంటే వీళ్ళ లైఫ్ సెటిల్మెంట్ అయిపోయినట్టే. ఒకవేళ వాళ్ళ రాహు బాగాలేకపోతే ఇంకా లైఫ్ అంతా డిస్టర్బెన్సే. చాలా మంది కృత్తిక నక్షత్రం 20-25 ఏళ్ల నుంచి ఇక 45 years వరకు వాళ్ళు స్ట్రగుల్ చేస్తారు. అంటే 25 స్టడీ 45 వరకు వాళ్ళు స్ట్రగుల్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ రాహు మదశ వాళ్ళకి పడకపోవడం వల్ల. సో ఇప్పటిదాకా మంచి ర్యాంకులు చదివాను, మంచి పాస్ అవుట్ అయ్యాను, కానీ సరైన జాబ్ రాలేదు, లేదా సరైన వృత్తిలో నిలబడలేకపోతున్నాను, బిజినెస్లో డెవలప్ అవ్వట్లేదు, ఇవన్నీ రాహుదశ పడకపోవడం వల్ల అవుతుంది మేడం. అందువల్ల వీళ్ళకి జరుగుతుంది. వీళ్ళకి ఉద్యోగమా వ్యాపారం అంటే ఏం చెప్తారు? ఎటువైపు వెళ్తే ఎక్కువ గ్రోత్ ఉంటుంది అంటారు? వ్యాపారమే చేస్తారు, వాళ్ళు ఉద్యోగం చేయరు. జనరల్గా వాళ్ళు ఎవరి దగ్గర పనిచేయాలని ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఎప్పుడు కూడా క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇక్కడే ఆగిపోతే అంటే మనకి ఏదైనా జాబ్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన జాబ్ వర్కే చేయాలి, దాన్ని మించిన వర్క్ చేద్దామన్నా వాళ్ళకి అవకాశం ఉండదు. ఒకళ్ళు చేసినా వాళ్ళు ఒప్పుకోరు. అందుకే వీళ్ళకి ఏంటంటే అలా ఆగిపోవడం ఇష్టం ఉండదు. సో వీళ్ళు ఎక్కువ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కనుక బిజినెస్ చేస్తారు. జీవితాంతం వీళ్ళకి కలిసి రావాలంటే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, వీళ్ళు వెళ్ళాల్సిన క్షేత్రాలు ఏంటి? వీళ్ళు జీవితాంతం కలిసి రావాలంటే వీళ్ళు మహాలక్ష్మి ఆరాధన ఎక్కువగా చేస్తుండాలి, సూర్య ఆరాధన చేస్తుండాలి. మహాలక్ష్మికి ఆరాధన అంటే ప్రతిరోజు సాయంకాలం పూట మహాలక్ష్మి పూజ, అయితే మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళడం. అంటే వైష్ణవ సంబంధించిన ఆలయాల్లో లక్ష్మీనారాయణలు కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, ఇలా పద్మావతి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు ఇలా ఉంటారు. పద్మావతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, ఇలా అమ్మవార్ల గుళ్ళకి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. రెండోది జీవిత భాగస్వామితో ఎప్పుడు కూడా గొడవ పడకూడదు. వాళ్ళు ఎలాగైనా ఉండనండి, ఇంకా వీళ్ళు నచ్చినట్టు రాలేకపోయినా వాళ్ళు నచ్చినట్టు వీళ్ళు ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళని గొడవ పడడం, వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేయడం వల్ల వీళ్ళకి ధనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకే జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి, సూర్యారాధన చేస్తూ ఉండాలి, మహాలక్ష్మి పూజ చేస్తూ ఉండాలి. ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే, ఇంకా వీళ్ళకి కలిసి వచ్చే కలర్ కావచ్చు, లక్కీ నెంబర్, అలాగే ఏమన్నా మంచి రత్నం ధరిస్తే వీళ్ళకి కలిసి వస్తుంది అనుకుంటే అవి కూడా వీళ్ళకి సజెషన్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నక్షత్రానికి మనకి రవి నక్షత్రం కదా, కెంపు పెట్టుకోమని చెప్తాం. సో కెంపు అనేది చాలా మందికి పడదు. ఎందుకంటే కెంపు కానీ, గోమేధకం కానీ, వైడూర్యం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లగ్న బలాన్ని బట్టి ఇవ్వాలి, నక్షత్ర ప్రకారం ఇచ్చేయకూడదు. ఇప్పుడు చాలా మంది కనకపుష్పరాగం పెట్టుకుంటారు, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే గురు మహాదశ బాగున్నా లేకపోయినా గురువు యోగించేవారైనా శుభగ్రహం పూర్తిగా. అందువల్ల ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అది కాపాడుతుంది. ఒకవేళ దానివల్ల నష్టం ఉండదు, లాభం ఉండకపోయినా. కానీ ఇవి అలా కాదు. కెంపు కానీ, వైడూర్యం కానీ, గోమేధకం కానీ ఇవన్నీ అలాంటివి కాదు. ఇవి చాలా ప్రమాదాలు తీసుకొస్తాయి. వాళ్ళ లగ్నానికి ఖచ్చితంగా ఏమైంది చూడాలి. చాలా మందికి కృత్తిక నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది, మేష రాశిలో ఉంటుంది. లగ్నం వచ్చి కర్కాట లగ్నం పడింది, వాళ్ళకి కెంపు అంత పడదు. అదే కన్యా లగ్నం పడింది, కెంపు పడదు. మళ్ళీ వృశ్చిక లగ్నం పడింది, అస్సలు పడదు. ఇలా డిఫరెన్స్ కాంబినేషన్స్ చెక్ చేసుకోవాలి. అలా చూడకుండా మనం స్టోన్ ఎప్పుడు ఇవ్వకూడదు.
అది మామూలు రవి నక్షత్రానికి కెంపే పెట్టుకొని చెప్పి అందరూ చెప్పేస్తుంటారు. ఇది నేనైతే సజెస్ట్ చేయను అలాగా. ఎందుకంటే మీ జాతకాన్ని ఒకసారి చూసుకోవాలి. జాతకంలో ఉండే కుండలి మార్గం ఎలా ఉందో చూసి, మనకి జాతకంలో 1వ భావం అంటే లగ్నం, పంచమ భావం, తర్వాత 9వ భావం అంటే భాగ్యస్థానం, ఈ 3 భావాలను ఖచ్చితంగా చూసి దాన్ని బట్టి ఇవ్వాలి, కానీ జనరల్గా సజెస్ట్ చేయకూడదు. అది ఇక లక్కీ కలర్స్ అంటారా, వీళ్ళకి వైట్ రంగు చాలా కలిసి వస్తుంది బాగా. సో బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనులు వీళ్ళు ఎక్కువ ఇష్టపడేది వైట్, ఎల్లో వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో ఇవి 2 కొన్న కాంబినేషన్స్ వీళ్ళు బాగా కలిసి వస్తాయి. ఇంకా డార్క్ కలర్స్లో వీళ్ళకి బ్లూ అండ్ గ్రీన్ ఇవి బాగా పనిచేస్తాయి, వేసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు ఈ నక్షత్రం గురించి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.